బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అధికారులు గ్రామాలను ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద తీవ్రత కారణంగా పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెదవాగు ప్రాజెక్టుకు గండిపట్టడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని గ్రామాలు వరద నీటిలో మునిగాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వేలేరుపాడు మండలం గుళ్లనాయ్, కమ్మరిగూడెం, మాధవరం, సుత్తగుంపు, రామవరం, మేడేపల్లి, అల్లూరినగర్, పూసిరెల, మద్దిగట్ల గ్రామాలు నీట మునిగిపోవడంతో లోతట్టు గ్రామీణ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద హెచ్చరికలతో ముంపు ప్రధాన గ్రామాలను ఖాళీ చేయించి ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద కారణంగా భారీగా పంట, ఆస్తి నష్టం జరిగిందని నిరాశ్రయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద నీటితో వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు చెట్లు, కొండలు, ఎత్తైన భవనాలకు వెళ్లి రాత్రంతా తలదాచుకున్నారు. పెదబాగు ప్రాజెక్టు కట్ట తెగటం రాత్రి సమయం కావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఎవరికి వారే బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. మరోవైపు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి పొరలడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద డైవర్షన్ రహదారిపై జల్లేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను జిల్లా కలెక్టర్ వెట్రివేల్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరామర్శించారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై వర్షపు నీటిలో చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో చేపలను చూసిన జనం ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే వర్షపు నీటిలో వలలు వేసి స్థానికులు చేపల్ని పట్టుకున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా ఉన్న పంట కాలువలు పొంగి పొర్లటంతో చేపలు రోడ్ల మీదకి కొట్టుకు వస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద పడమటి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాజువేల వద్ద వరద పోటెత్తడంతో 40 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాల ప్రభావంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దూసుకొస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండు కుండలను తలపిస్తుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో తొలి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. రాగల 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.